Hello all, welcome back to my channel Vlogs of Nandu and welcome back to another video of travel series. Previous video lo vacation kosam తీసుకున్న outfits చూపించాను కదా. సో ఈ వీడియో వచ్చేసి packing with small tips, makeover and preparations ఇంకా last minute shoppings ఇవన్నీ ఉండబోతున్నాయి అన్నమాట ఈ వీడియోలో. అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఆ వీడియో తీసాక కొంచెం అడ్డం లేకుండా ఉంటాయని బ్యాగ్ లో పెట్టేసి పక్కన పెడుతున్నాను. అన్ని కలిపి ఒకేసారి ప్యాక్ చేసుకుంటే బాగుంటుందని ఇక్కడైతే రెడీగా పెట్టేసుకుంటున్నాను అన్ని. బేసికల్లీ వెకేషన్ లో అంటే వెకేషన్ కి వెళ్లే ముందు అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కొంచెం ట్రీట్ చేసుకోవాలి కదా. బేసిక్స్ ఉంటాయి కదా, ఐబ్రోస్ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అండ్ ఆల్. సో దానికోసం అనేసి నేను ఇప్పుడు సెలూన్కి వెళ్తున్నాను. ఇప్పటి వరకు నాకు హెయిర్ కట్ అనేది చేయించలేదు. వన్స్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ మై హెయిర్, ఆబ్వియస్లీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కత్తర్లు ఇస్తాము, అది కూడా కొంచెం కొంచెమే తీయండి అని చెప్తా, ఎక్కడ నా లెంత్ తగ్గిపోయిద్దో అని చెప్పేసి. స్ప్లిట్ ఎండ్స్ కూడా కొంచెం తగ్గినట్టు ఉంటుంది అండ్ కొంచెం హెయిర్ లీవ్ చేయడానికి బాగుంటుంది కదా హెయిర్ కట్ ఉంటే అనేసి నేనైతే లేయర్స్ చేయించుకుందాం అనుకుంటున్నా, లెంత్ అయితే ఎక్కువ తగ్గించకుండా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ గో. అసలు అయితే వెకేషన్ అనుకున్నప్పటి నుంచి హెయిర్ కట్ అనే థాట్ అయితే లేదు, బట్ ఎందుకో అనిపించింది అనమాట. అంటే స్ప్లిట్ ఎండ్స్ కోసం కొంచెం ట్రిమ్మింగ్ అయితే చేయించుకుందాం అనుకుంటూ ఉన్నా ఎప్పటి నుంచో. సో ఇట్స్ ఎ రైట్ టైం అనిపించింది. ఇప్పుడు ఎలాగో వెకేషన్ ఉంది కాబట్టి కొంచెం హెయిర్ కట్ కూడా అయినట్టు ఉంటుంది అండ్ అలాగే స్ప్లిట్ ఎండ్స్ కూడా పోయినట్టు ఉంటుంది అనేసి నేనైతే ఇంకా ఈ డెసిషన్ అయితే తీసేసుకున్నాను అప్పటికప్పుడు. బెంగళూరు వచ్చినప్పటి నుంచి నేను రెగ్యులర్గా వెళ్ళే సెలూన్ వచ్చేసి బెంజో అనమాట, జేపీ నగర్ బ్రాంచ్. ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి బెంజోవి. ఇక్కడైతే నాకు కాంబో ఆఫర్స్ నచ్చుతాయి, మంచి డిస్కౌంట్స్ ఉంటాయి కాంబోస్ మీద అయితే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ నార్మల్గా థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అవి చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబో ఓన్లీ ఫర్ హెయిర్ స్పా, హెయిర్ కట్ అవి ఉంటాయి. సో ఫస్ట్ అయితే హెయిర్ స్పా చేశారు, ఇక్కడైతే హెయిర్ కట్ చేస్తున్నారు. నేను Pinterestలో చూసి ఒకటి చెప్పాను అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉండాలని. సో ఆల్మోస్ట్ అలాగే వచ్చిందనమాట అవుట్పుట్ అయితే. హెయిర్ లెంత్ ఎక్కువ షార్ట్ చేయకుండా లేయర్స్ చేయమని చెప్పాను. ఫ్రంట్ అయితే కొంచెం షార్ట్ ఫ్రేమింగ్స్ చెప్పాను, బట్ నాది హెయిర్ వాల్యూమ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మరీ అంత షార్ట్ చేసేస్తే ఇంకా వాల్యూమ్ మొత్తం పోయినట్టు ఉంటుంది అనేసి మరీ అంత షార్ట్ అయితే చేపించలేదు, కొంచెం లాంగే ఉంచాను ఫ్రంట్ కూడా. సో ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది అవుట్పుట్ అయితే. లేయర్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. హెయిర్ కట్ అయ్యాక బ్లో డ్రై చేశారు, సో నీట్ గా అయితే హెయిర్ సెట్ చేసేసారు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, ఈ రోజున అయితే మేము స్టార్ట్ అవబోతున్నాం. ఎగ్జాక్ట్ గా ఏం ప్యాక్ చేసుకోవాలి అనే ఐడియా నాకు లేకపోతే ఫస్ట్ అయితే ఉన్నవన్నీ తీసి అలా బయట పెట్టేస్తా అండ్ నా దగ్గర ఉన్న ట్రావెల్ బ్యాగ్స్ తీసుకుంటా. సో దేనికి అవి సెగ్రిగేట్ చేసి పెట్టేసుకుంటా అనమాట. అంటే ఏవైతే నెసరీయో అవన్నీ ఐటమ్స్ ని బట్టి సపరేట్ చేసుకుని పెట్టేసుకుంటా అనమాట. గ్రీన్ కలర్ ట్రావెల్ పౌచ్ అయితే నేను కొని ఆల్మోస్ట్ 4 years అయిపోయింది, అమెజాన్ లో తీసుకున్నాను. అండ్ ఇంకొక వాష్ బ్యాగ్ వచ్చేసి రీసెంట్ గా డిమార్ట్ లో తీసుకున్నాను. స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. అండ్ లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, షాంపూ, షవర్ జెల్, ఫేస్ వాష్, ఆ టైప్ ఐటమ్స్ అన్ని ఆ వాష్ బ్యాగ్ లో పెట్టేస్తాను. జ్యువెలరీ, వాచెస్, క్లిప్స్ అలాంటివి చిన్న బాక్స్ లో పెట్టేసి ఆ గ్రీన్ కలర్ బ్యాగ్ లోనే పెట్టేస్తాను. ఇంకా నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా పక్కాగా ఉండే ఐటమ్స్ అయితే మెడిసిన్. సో బేసిక్ మెడిసిన్ ఉంటాయి కదా, హెడ్ ఏక్, ఫీవర్ అవి. సో అవైతే చిన్న పౌచ్ లో పెట్టేసుకుంటున్నాను. మెడిసిన్ తో పాటు ఇంకా మధ్యలో అవసరమయ్యే ఐటమ్స్ అన్ని ఇంకా హ్యాండ్ బ్యాగ్ లో వేసేసుకుంటా. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే బ్యాగ్ లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనకి అవసరమైనప్పుడు కనిపించవు అండ్ దాంతో పాటు బ్యాగ్ అంతా కూడా మెస్సీగా అయిపోతుంది. సో ఇలా బ్యాగ్స్ లో అరేంజ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. మొత్తానికి అలా అయితే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ 2:30కి అలాగా బయటకు వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నా. కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవైతే కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత చిన్న షాపింగ్ ఉంది, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి. సో దానికోసం అని ఇంకా జూడియోకి వచ్చాము. ఏమేమి తీసుకున్నామో నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. మాకు ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3కి ఉంది. సో 12కి బయలుదేరిన ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా నిదానంగా ఉన్నామన్నమాట. షాపింగ్ అయ్యాక ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా పానీపూరి తినడానికి అయితే వెళ్ళాము. జయనగర్ 9th బ్లాక్ లో బంగార్పేట్ పేల్ హౌస్ అని ఉంటుంది, అక్కడైతే పానీపూరి చాలా బాగుంటుంది. పూరీస్ లో వేసుకునే లిక్విడ్ అయితే ప్లెయిన్ వాటర్ లా ఉంటాయి, బట్ మసాలా వాటర్ అవి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇంటికి వచ్చేసాక జూడియోలో ఏం పర్చేస్ చేశాను చూపిస్తున్నాను. నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ ఉంటాయి, సో అవి తీసుకున్నాను. అండ్ వెట్ వైప్స్ లాగా సన్ స్క్రీన్ వైప్స్ ఉన్నాయి, ఫస్ట్ టైం చూసాను. ఇవైతే ఎలా ఉంటాయో ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కదా, హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవచ్చు అని. అండ్ అలాగే స్నీకర్ వైప్స్ తీసుకున్నా, ఫుట్ వేర్ అవి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది నైట్ సూట్ అనమాట, టాప్ విత్ షార్ట్ వచ్చింది. నేను ఇది తీసుకున్నాను, సో ఫ్రీగా ఉంటుందని ఎక్సెల్ సైజ్ తీసుకున్నా. ఇది ప్రైస్ 500 పడింది. అండ్ అక్కడ కిడ్స్ సెక్షన్ లో ఈ క్యూట్ డ్రెస్ కనిపించింది, మా యాపిల్ కోసం అయితే ఇది తీసుకున్నాము. యూనికార్న్ వచ్చింది.
అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ మా వారివి ఉన్నాయి. సో షార్ట్స్ అవి తీసుకున్నారు అక్కడ. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా బ్యాగ్స్లో ప్యాక్ చేసేసుకొని ఏమైనా ఐటమ్స్ మిస్ అయినాయేమో చూసుకొని ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాం. అండ్ కార్డ్స్ అలాంటివన్నీ రీచెక్ చేసుకోవాలి కదా ఒకసారి వెళ్ళే ముందు. అవన్నీ చెక్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా 1 by 1 ట్రావెల్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేసేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.